గుడ్ ఈవినింగ్. ఈరోజు పేపర్ 2Bలో ఎలిప్స్ షార్ట్ ఆన్సర్స్లో ఉన్నాం కదా, రిమైనింగ్ చెప్తాను. ఫైండ్ ది లెంగ్త్ ఆఫ్ మేజర్ యాక్సిస్, మైనర్ యాక్సిస్, లాటరల్ రెక్టమ్, ఎసెంట్రిసిటీ, కోఆర్డినేట్స్ ఆఫ్ సెంటర్, ఫోకై అండ్ ది ఈక్వేషన్స్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఆఫ్ ది ఎలిప్స్ 9x² + 16y² = 144. అన్నీ ఫైండ్ చేయమన్నమాట. ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఇచ్చారు. 9x² + 16y² = 144. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఇస్ 9x² + 16y² = 144. మొత్తం ఈక్వేషన్ని 144తో డివైడ్ చేయాలి. అంటే =1 వచ్చాడు. అంటే x² / a² + y² / b² = 1 వచ్చేటట్టుగా. సో 144తో డివైడ్ చేస్తే x² / 16 + y² / 9 = 1. కంపేరింగ్ విత్ x² / a² + y² / b² = 1. a² = 16 కదా, అంటే a = 4, b² = 9, అంటే b = 3. ఇక్కడ ఏ బీలు రెండు కంపేర్ చేస్తే a > b కదా. ది లెంగ్త్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ ఇస్ 2a, దట్ ఈస్ ఈక్వల్ టు 2 × 4, దట్ ఈస్ ఈక్వల్ టు 8. ది లెంగ్త్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ ఇస్ 2b, 2 × 3, దట్ ఈస్ ఈక్వల్ టు 6. ది లెంగ్త్ ఆఫ్ లాటరల్ రెక్టమ్ అన్ని ఫార్ములాస్, అంటే a > b అవగానే ఇక్కడ వచ్చిన దాన్ని బట్టి మొత్తం అన్నీ వచ్చేస్తాయి. అంత ఎసెంట్రిసిటీ కూడా a² - b² అని వస్తుంది. b > a అయితే b² - a², అలాగనమాట. సినాప్సిస్ ఒకసారి జాగ్రత్తగా చూసుకుంటే ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా. అలాగే డయాగ్రామ్స్ కూడా అంతే, డయాగ్రామ్స్ కూడా చూసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వలేకుండా మొత్తం అన్నీ కూడా తెలిసిపోతాయి. ది లెంగ్త్ ఆఫ్ లాటరల్ రెక్టమ్ ఈజ్ 2b² / a, దట్ ఈస్ ఈక్వల్ టు 2 × 9/4, అంటే 9/2. ఎసెంట్రిసిటీ E is equal to √(a² - b² / a²), దట్ ఈస్ ఈక్వల్ టు √7/16 వస్తుంది, దట్ ఈస్ ఈక్వల్ టు √7/4. సెంటర్ C 0, 0 కదా. ఈ రకంగా ఉండేదానికి సెంటర్ 0, 0. అదే x - h² అదైతే అక్కడ h, k వస్తుంది. సో ఫోకై ± AE, 0, అంటే ± AE. ఏ అంటే 2a = 8, a = 4 కదా. E అంటే ఎసెంట్రిసిటీ 4 × √7/4, 4, 4 క్యాన్సిల్ అయిపోయి, అంటే √7. సో ± AE అంటే ±4 ఇంటూ అదే సార్ ± √7, 0, 4, 4 క్యాన్సిల్ అయిపోతుంది కదా. AE, 0 అన్నమాట. అది నెక్స్ట్ ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్ ఆర్ x = ±a/e, అంటే ± a అంటే 4 /e అంటే √7/4, 4, 4 = 16, దట్ ఈస్ ఈక్వల్ ± 4, 4 = 16 /√7. ఈక్వేషన్ ఫార్ములా రాస్తే x = ±16 /√7 కదా, విచ్ ఇంప్లైస్ దట్ √7x ± 16 = 0. ఈ రకంగా అన్ని వరాజ్గా ఫైండ్ చేస్తుంది. ముందర స్టాండర్డ్ ఫామ్లోకి మార్చుకోవాలి. ఎలిప్స్ స్టాండర్డ్ ఫామ్ మార్చాక అప్పుడు మొత్తం ఒక్కొక్కటి ఫైండ్ చేయడం. మేజర్ యాక్సిస్, లెంగ్త్ ఆఫ్ మైనర్ యాక్సిస్, లెంగ్త్ ఆఫ్ లాటరల్ రెక్టమ్, ఎసెంట్రిసిటీ, తర్వాత ఈక్వేషన్ ఆఫ్ సెంటర్, ఫోకై, తర్వాత ఈక్వేషన్ ఆఫ్ డైరెక్ట్రిసెస్. అన్నీ కూడా ఏ అడిగారో జాగ్రత్తగా చూసుకుని అన్నీ కూడా చేసుకోండి, చాలా ఇంపార్టెంట్. షో దట్ ది కండిషన్ ఫర్ ఎ స్ట్రైట్ లైన్ y = mx + c may be a tangent to the ellipse x² / a² + y² / b² = 1 is c² = a² m² + b². ఈ y = mx + c అనే లైన్ ఎలిప్స్కి టాంజెంట్ అవ్వాలి అంటే ఏమిటి కండిషన్ ఫైండ్ చేయాలి. ఆ కండిషన్ మీద కొన్ని ప్రాబ్లమ్స్ అడుగుతారు. సో ముందర కండిషన్ ఫైండ్ చేయాలి. ఇక ఈ రకంగా ఉంది, ఎలిప్స్ ఈ రకంగా ఉంది. ఇక ఇది ఈ లైన్ టాంజెంట్ అవ్వాలి అంటే కండిషన్ ఏమిటి అని ముందర గివెన్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఇస్ x² / a² + y² / b² = 1. సపోజ్ y = mx + c ఈజ్ అ అనుకుందాం, టాంజెంట్ అవుతుంది అని. x² / a² + y² / b² = 1కి లెట్ p x1 y1 be a పాయింట్ ఆఫ్ కాంటాక్ట్, అంతే కదా. ఇక పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ p x1 y1 అని తీసుకో. ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అట్ p ఇస్ s1 = 0 కదా. s1 అంటే ఏంటి, x1 / a² + y1 / b² - 1 = 0, అంటే ఫస్ట్ డెరివేటివ్. ఇప్పుడు ఈక్వేషన్ 1 and 2 రిప్రజెంట్, ఇది లైనే y = mx + c అనేది లైన్. ఇప్పుడు మనకు వచ్చింది కూడా టాంజెంట్ ఈక్వేషన్ కదా, అంత ఈక్వేషన్ ఆఫ్ ద టాంజెంట్. సో దిస్ ఈజ్ ఆల్సో ఎ లైన్. సో కాబట్టి ఇప్పుడు కంపేర్ చేస్తాం కోఎఫిషియంట్స్. x కోఎఫిషియంట్ ఇక్కడ ఏమిటి, x1 / a², ఇక్కడ m. సో x1 / a² / m ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ మళ్ళీ
y కోఎఫిషియంట్ y1 బై బీ స్క్వేర్ y1 బై బీ స్క్వేర్ బై ఇక్కడ y కోఎఫిషియంట్ మైనస్ ఆర్ కదా, mx మైనస్ వై ప్లస్ సి మైనస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు -1 బై సి కాన్స్టెంట్. ఇప్పుడు x1 y1 వాల్యూస్ ఫైండ్ చేస్తాం. ఈ రకంగా వస్తుంది. x1 ఈజ్ ఈక్వల్ టు -a స్క్వేర్ బై m బై సి, y1 ఈజ్ ఈక్వల్ టు b స్క్వేర్ బై సి. సో దేర్ ఫార్ p x1 y1 ఈజ్ -a స్క్వేర్ m బై సి b స్క్వేర్ బై సి. ఇదేమిటి, దేని మీద ఉంది? సిన్స్ p లైజ్ ఆన్ ది లైన్ ఈక్వేషన్ నెంబర్ 1 y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి దాంట్లో ఉన్నది, దాని మీద ఉంది. అంటే అప్పుడు ఏమవుతుంది అంటే y1 ఈజ్ ఈక్వల్ టు mx1 ప్లస్ సి. ఈ పాయింట్ తీసుకెళ్ళి ఇందులో వేస్తాం. వేస్తే b స్క్వేర్ బై సి ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ -a స్క్వేర్ m బై సి ప్లస్ సి. b స్క్వేర్ బై సి ఈజ్ ఈక్వల్ టు -a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ c స్క్వేర్ బై సి. అంటే విచ్ ఇంప్లైజ్ దట్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్, విచ్ ఇస్ ద రిక్వైర్డ్ కండిషన్. ఇది మనకి కావాల్సిన కండిషన్. ఏమిటి? y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c మే బీ ఏ టాంజెంట్ టు ది ఎలిప్స్ x స్క్వేర్ బై a స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ బై b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1. దీనికి ఎలిప్స్కి y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c టాంజెంట్ అవ్వాలి అంటే ఇది కండిషన్. ఈ కండిషన్ వాడి మనం ఏదైనా సరే ఒక లైన్ ఒక ఎలిప్స్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు కండిషన్ ఇదనమాట. టాంజెంట్ అవ్వాలి అంటే ఆ లైన్ ఆ ఎలిప్స్కి టాంజెంట్ అవ్వాలి అంటే ఈ రకంగా చేయాలి. ఇది గుర్తుపెట్టుకోవాలి. -a స్క్వేర్ m బై సి b స్క్వేర్ బై సి ఇది పాయింట్. ఇదేమో కండిషన్ c స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a స్క్వేర్ m స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. పాయింట్ ఫైండ్ చేయాలంటే ముందర ఈ రకంగా చేయాలి. ముందర ఫస్ట్ డేట్ s1 ఈజ్ ఈక్వల్ టు 0 అది చేయాలి. చేశాక లైన్ ఈక్వేషన్తో కంపేర్ చేస్తాం. ఇచ్చిన లైన్ ఈక్వేషన్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి కంపేర్ చేశాక ఇక్కడ అప్పుడు పాయింట్ వస్తుంది. దట్ పాయింట్ లైస్ ఆన్ ది లైన్ y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ సి. కాబట్టి అందులో వేస్తాం. వేస్తే కండిషన్స్ ఈ రకంగా చేయాలి. నెక్స్ట్, ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ టు ది ఎలిప్స్ 9x స్క్వేర్ ప్లస్ 16y స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 144 at the end of the lattice rectum in the first quadrant. Given equation of the ellipse is 9x square plus 16y square is equal to 144. ఇది కూడా అంతే, స్టాండర్డ్ ఫార్మ్లోకి తెచ్చుకోవాలి ముందర. అంటే 144తో డివైడ్ చేస్తాం. The 9x square by 144 plus 16y square by 144 is equal to 1. Which implies that x square by 16 plus y square by 9 is equal to 1. ఇక్కడ అంతే కదా, ఇందాక చేస్తాం కదా, a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 b స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 9 అంటే a ఈజ్ ఈక్వల్ టు 4 b ఈజ్ ఈక్వల్ టు 3 a గ్రేటర్ దాన్ b. ఇంకా డయాగ్రామ్ ఈ రకంగా వస్తుంది. థియరమ్స్ చెప్పేటప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు మామూలుగా మళ్ళీ ఎసెంట్రిసిటీ ఏ గ్రేటర్ దాన్ బీ కాబట్టి ఎసెంట్రిసిటీ ఏమవుతుంది? ఈ ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ బీ స్క్వేర్ బై ఏ స్క్వేర్ దట్ ఈజ్ ఈక్వల్ టు √7/4. ది ఎండ్ ఆఫ్ ది లాటస్ రెక్టమ్ ఇన్ ది ఫస్ట్ క్వాడ్రంట్ ఈస్ ఎల్. ది ఒక ఎండ్ ఎల్ అనమాట, ఇంకొక ఎండ్ ఎల్ డాష్. ఎల్ ఏంటవుతుంది? ఏఈ కమా బీ స్క్వేర్ బై ఏ √7 9/4. ది ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఎట్ ఎల్ √7 9/4 ఈజ్ s1 ఈజ్ ఈక్వల్ టు 0. ఈ పాయింట్ దగ్గర ఇగోటి అదే కదా టాంజెంట్, అక్కడే కదా ఉంది టాంజెంట్. అందుకని ఆ ఎల్ అదర్ ఎల్ డాష్ ఫైండ్ చేయలేదు, ఎల్ ఫైండ్ చేస్తాం. ఎందుకంటే ఎల్ లైజ్ ఆన్ టాంజెంట్, అందుకని అది ఫైండ్ చేస్తాం. s1 ఈజ్ ఈక్వల్ టు 0 కదా, అంటే 9xx1 ప్లస్ 16y/1 ఈజ్ ఈక్వల్ టు 144. అంటే 9x1 ఈజ్ √7, y1 ఈజ్ 9/4. అది వేసేస్తాం. వేస్తే √7x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 60. ఇప్పుడు ది స్లోప్ ఆఫ్ ది టాంజెంట్ అట్ ఎల్ ఈజ్ m ఈజ్ ఈక్వల్ టు -a/b కదా, అంటే -√7/, ఇక ఇప్పుడు ఈ వచ్చిన లైన్కి స్లోప్ ఫైండ్ చేస్తాం. ax ప్లస్ by ప్లస్ c ఫార్ములా ఉందనుకోండి, -a/b అనమాట స్లోప్. కాబట్టి -a/b అంటే -√7/4. స్లోప్ ఆఫ్ ది నార్మల్ ఏమవుతుంది? -1/m. దట్ ఈస్ 4/√7. సారీ, ది ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ అట్ ఎల్ ఈజ్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ చేయాలి అంతే కదా. ఇంకోటి ఫైండ్ ది ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ టు ది ఎలిప్స్. టాంజెంట్ ఈక్వేషన్ ఫైండ్ చేసాము, అది √7x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్ టు 16 వచ్చింది. ఇప్పుడు నార్మల్ ఈక్వేషన్ పర్పెండిక్యులర్ కదా, సో కాబట్టి స్లోప్ ఏమవుతుంది? ఇది m అయితే టాంజెంట్ స్లోపు నార్మల్ స్లోప్ -1/m అవుతుంది. స్లోప్ ఫైండ్ చేస్తాం, ఈక్వేషన్ ఫైండ్ చేస్తాం. y మైనస్ y1 ఈజ్ కూడా ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి, -1/m వేయాలి. టాంజెంట్కి అయితే m, నార్మల్కి అయితే -1/m ఇంటూ x మైనస్ x1. పర్టికులర్గా పాయింట్ దగ్గర ఎల్ దగ్గర ఎల్ లైజ్ ఆన్ ది టాంజెంట్ కదా.
కాబట్టి ఆ ఎల్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ మనం ఫైండ్ చేస్తాం ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్. సో y minus 9/4 is equal to 4/√7 into x minus √7. Which implies that 4y minus 9/4 is equal to 4/√7 into x minus √7. Which implies that 4√7 minus 9√7 is equal to 16x minus 16√7. 16x minus 4√7 by minus 7√7 is equal to 0. ఇది నార్మల్ ఈక్వేషన్. టాంజెంట్ ఈక్వేషన్ ఇది, నార్మల్ ఈక్వేషన్ ఇది. డయాగ్రామ్ ఈ రకంగా వస్తుంది. ముందర స్టాండర్డ్ ఫామ్లోకి మార్చాక అప్పుడు ఏ గ్రేటర్ దెన్ బి కాబట్టి ఎసెంట్రిసిటీ ఫైండ్ చేస్తాం. నెక్స్ట్ ఏమో ఎల్, ఎందుకంటే ఎల్ ఎందుకు ఫైండ్ చేస్తామంటే ఎల్ దగ్గరే ఎల్ లైజ్ ఆన్ టాంజెంట్, ఆ లైన్ మీద ఉంది. సో కాబట్టి అందుకు ఎల్ తాలూకా వాల్యూస్ ఫైండ్ చేస్తాం. ఇగో ఎల్ కోఆర్డినేట్స్ ఫైండ్ చేస్తాం. AE/B²/A ఫైండ్ చేశాక అప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఫైండ్ చేయాలి. ముందర ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ అట్ ఎల్ దగ్గర ఫైండ్ చేయాలి. √7, 9/4 ఈజ్ ఏంటి S1 = 0 అంతే కదా. ఎలిప్స్కి దానికి S1 = 0 అంటే ఇది ఈ రకంగా చేస్తాం. పర్టికులర్గా ఈ పాయింట్ దగ్గర చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ ది టాంజెంట్ ఫైండ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు స్లోప్, ముందర దీనికి స్లోప్ కట్టాలి, స్లోప్ ఫైండ్ చేయాలి. ఇది AX + BY + C = 0 ఫార్ములా. ఈ -16 తీసుకొస్తే -16 = 0 కదా. సో -A/B స్లోప్ అంటే -√7/4. స్లోప్ ఎప్పుడైతే దీని స్లోప్ టాంజెంట్ స్లోప్ ఎప్పుడైతే ఫైండ్ చేస్తామో నార్మల్ స్లోప్ మనకు తెలుసు, దే ఆర్ పర్పెండిక్యులర్ కదా. సో కాబట్టి -1/m అంటే 4/√7. ఇప్పుడు ఈక్వేషన్ ఆఫ్ ది నార్మల్ అట్ ఎల్ దగ్గరే నార్మల్ ఫైండ్ చేస్తాం. ఆ రకంగా చేయాలి. ఈ రకంగా టాంజెంట్ ఈక్వేషన్, నార్మల్ ఈక్వేషన్ ఫైండ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.